Good morning. Probability and distributions chapter నేర్చుకుంటున్నాం. From last two classes discuss about probabilities and some important definitions. So today simple event. An event in a trial that cannot be further split is called a simple event or elementary event. అంటే an event in a trial, ఏదైనా ఒక ట్రయల్లో ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ ఎలా ఉండాలంటే దట్ కెనాట్ బి ఫర్దర్ స్ప్లిట్ అంటే దానికి ఫర్దర్ స్ప్లిట్ అనేది ఉండకూడదు, ఛాన్స్ ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఈవెంట్. ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఈవెంట్ ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్. సింపుల్ ఈవెంట్ ఆర్ ఏ ఎలిమెంటరీ ఈవెంట్. దిస్ ఈస్ ద సింపుల్ ఈవెంట్. The set of all possible sample events in a trial is called a sample space. The set of all possible simple events. అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో మొత్తం ఉన్న సింపుల్ ఈవెంట్స్ అన్నింటికి సెట్ చేస్తే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సింపుల్ ఈవెంట్స్ ఇన్ ఏ ట్రయల్ ఈజ్ కాల్డ్ ఏ శాంపిల్ స్పేస్ ఫర్ ద ట్రయల్. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ ఏ సింపుల్ పాయింట్. అంటే ఆ శాంపిల్ స్పేస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం ఏమంటామంటే శాంపిల్ పాయింట్ అంటాం. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఈజ్ యాన్ ఈవెంట్. ఈ శాంపిల్ స్పేస్కి ఉన్న ఏ సబ్సెట్ అయినా కూడా అవన్నీ ఈవెంట్స్తో ఈక్వల్ అవుతాయి. ఇట్ ఈస్ జనరల్లీ డినోటెడ్ బై క్యాపిటల్ ఈ. దస్ సింపుల్ ఈవెంట్ ఈజ్ ఏ శాంపిల్ పాయింట్. సో దీనికి మీకు నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది బాగా. సో శాంపిల్ స్పేస్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్. ఈ శాంపిల్ స్పేస్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఎస్ తోటి డినోట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ అప్పుడు డెఫినిషన్ దగ్గరికి వద్దాము, బాగా అర్థమవుతుంది. టూ కాయిన్స్ ఆర్ టాస్డ్. ఒక 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే దెన్ ద పాసిబుల్ సింపుల్ ఈవెంట్స్ ఆఫ్ ద ట్రయల్ ఆర్ HHHT THTT. అంటే మనము 2 కాయిన్స్ని టాస్ చేసాం. 2 కాయిన్స్ని టాస్ చేసాం. అంటే ఇది సపోజ్ దిస్ ఈస్ ద ఫస్ట్ కాయిన్, దిస్ ఈస్ ద సెకండ్ కాయిన్ అనుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ కాయిన్, దిస్ ఈస్ ద సెకండ్ కాయిన్ అనుకోండి. ఈ 2 కాయిన్స్ని మనం టాస్ చేసాం. టాస్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటో చూద్దాం. దీనికి హెడ్ పడవచ్చు. ఓకే, ఫస్ట్ దానికి హెడ్ పడి సెకండ్ దానికి కూడా హెడ్ పడవచ్చు. ఫస్ట్ దానికి హెడ్ పడి సెకండ్ టాస్ టెయిల్ పడవచ్చు. ఆర్ ఫస్ట్ టాస్కి టెయిల్ పడి సెకండ్ దానికి హెడ్ పడవచ్చు. లేదా ఫస్ట్ దానికి టెయిల్ పడి సెకండ్ టాస్ కూడా టెయిల్ పడవచ్చు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని? 4. అవేంటి? HH HT TH TT. టోటల్గా మనం కాయిన్స్ ఎన్ని టాస్ చేసాము? 2 కాయిన్స్ని టాస్ చేసాం. పాసిబుల్ ఈవెంట్స్ ఏంటి? ఇవన్నీ పాసిబుల్ ఈవెంట్స్. దెన్ ద పాసిబుల్ సింపుల్ ఈవెంట్స్, అంటే ఈ ఈవెంట్స్ని మనం సింపుల్ ఈవెంట్స్ అని కూడా అంటాం. దీస్ ఆర్ కాల్డ్ సింపుల్ ఈవెంట్స్ ఆఫ్ ద ట్రయల్ ఆర్ ఫస్ట్ కాయిన్ హెచ్, అంటే ఫస్ట్ కాయిన్కి హెడ్ పడినప్పుడు సెకండ్ కాయిన్కి కూడా హెడ్ పడవచ్చు. ఫస్ట్ కాయిన్కి హెడ్ పడి సెకండ్ కాయిన్కి టెయిల్ పడవచ్చు. ఫస్ట్ కాయిన్కి టెయిల్ పడి సెకండ్ కాయిన్కి హెడ్ పడవచ్చు. లేదా 2 కాయిన్స్కి టెయిల్ పడవచ్చు. These are all possible simple events. In the trial, in this trial. Therefore, the sample space of the trial. అప్పుడు శాంపిల్ స్పేస్ ఎలా రాస్తామంటే ద సెట్ ఆఫ్ సింపుల్ పాయింట్స్. ఇవన్నీ సింపుల్ పాయింట్స్ ఆర్ సింపుల్ ఈవెంట్స్ అనుకుంటే వీటన్నింటికి సెట్ చేసాం. సెట్ ఆఫ్ దిస్ పాసిబుల్ సింపుల్ ఈవెంట్స్ ఈజ్ ఏ శాంపిల్ స్పేస్. This is denoted by capital S. ఇలా మనము ఒక శాంపిల్ స్పేస్ని చేస్తాం. చూడండి,
ఇందాక డెఫినేషన్ ఇదే కదా. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సింపుల్ ఈవెంట్స్ ఈజ్ ఏ శాంపిల్ స్పేస్ అని చెప్పుకున్నాం. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సింపుల్ ఈవెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ శాంపిల్ స్పేస్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. అంటే ఒక ట్రయల్ ఇచ్చినప్పుడు ఆ ట్రయల్లో నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ సింపుల్ ఈవెంట్స్, వీటికి ద సెట్ ఆఫ్ పాసిబుల్ సింపుల్ ఈవెంట్స్ ఈస్ కాల్డ్ శాంపిల్ స్పేస్. ఇట్స్ కాల్డ్ శాంపిల్ స్పేస్. This is denoted by capital S. This is denoted by capital S. Okay. If an event capital E is that two heads or two tails appear, అంటే ఇక్కడ ఒక ఈవెంట్ ఇచ్చారు. ఆ ఈవెంట్ ఏంటంటే టూ హెడ్స్ కానీ టూ టైల్స్ కానీ కనిపించాలి అంటే పడాలి అని మీనింగ్. ఈవెంట్ ఏంటంటే ఇక్కడ అడిగిన ఈవెంట్ టూ హెడ్స్ కానీ టూ టైల్స్ కానీ అపియర్, అంటే టూ హెడ్స్ కానీ టూ టైల్స్ కానీ అపియర్ అవ్వాలి అన్నప్పుడు అప్పుడు దట్ ఈవెంట్ ఏమవుతుంది, టూ హెడ్స్ అంటే హెచ్హెచ్, టూ టైల్స్ అంటే టీటీ, టూ టైల్స్ అంటే టీటీ. దేర్ఫోర్ క్లియర్లీ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఈ ఆర్ సింపుల్ పాయింట్స్ ఇన్ ఎస్. అంటే ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ ఎందులోంచి ఉంటాయి, ఈ శాంపిల్ స్పేస్లో నుంచి వస్తాయి. ఇవేముంటాయి, శాంపిల్ స్పేస్ నుండి వస్తాయి. అంటే ఆటోమేటిక్గా మనం ఏం రాయొచ్చు, ఇక్కడ క్యాపిటల్ ఈ అనే ఈవెంట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ శాంపిల్ స్పేస్, ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ శాంపిల్ స్పేస్. సో అదే రాసాం, ఈ ఆర్ సింపుల్ పాయింట్స్ అండ్ ఈ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్స్, ఈ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్స్. సో ఇదే ఇందాక మనం చెప్పుకున్నాం. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు దాంట్లో సింపుల్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ సింపుల్ ఈవెంట్స్ అన్నిటికీ ఆల్ పాసిబుల్ సింపుల్ ఈవెంట్స్, దీస్ ఆర్ పాసిబుల్, ఆల్ పాసిబుల్ సింపుల్ ఈవెంట్స్. So these are possible simple events. The set of all possible simple events is called a sample space. Is called a sample space. This is denoted by capital S. This is denoted by capital S. So this is equal to all possible simple events are HH, HT, TTH, TT. Okay. In this sample space, there is an event capital E. A event ఎలా ఉందంటే either two heads or two tails appear అవ్వాలి. టూ టైల్స్ ఆర్ టూ హెడ్స్ అప్పీర్ అవ్వాలన్నప్పుడు ఆ ఈవెంట్ ఏంటంటే హెచ్హెచ్ కామా టీటీ. ఇది షూర్గా ఏమవుతుంది, ఈ శాంపిల్ ఈవెంట్స్ ఇందులో నుంచి ఉంటాయి. అప్పుడు ఏం రాయొచ్చు మనం, క్యాపిటల్ ఈ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఈ ఇస్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ అని మనం రాయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద శాంపిల్ స్పేస్. దిస్ ఈస్ ద శాంపిల్ స్పేస్. నౌ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఈ శాంపిల్ స్పేస్లో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ని ఎలా డిఫైన్ చేస్తారో చూడండి. శాంపిల్ స్పేస్లో, ఇన్ శాంపిల్ స్పేస్ ద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, టూ ఈవెంట్స్ E1 and E2 ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఎస్ ఆర్ సెడ్ టు బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే ఒక శాంపిల్ స్పేస్ ఎస్ ఉంటే అందులో E1, E2 అనేవి టూ ఈవెంట్స్ అయితే అవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని ఎప్పుడు చెప్తామంటే, ఇఫ్ దే హ్యావ్ నో శాంపిల్ పాయింట్స్ ఇన్ కామన్. దే హ్యావ్ నో శాంపిల్ పాయింట్స్ ఇన్ కామన్ అంటే ఆ రెండు ఈవెంట్స్కి కామన్గా ఏవి ఉండకూడదు, కామన్గా శాంపిల్ పాయింట్స్ ఏవి ఉండకూడదు. అంటే ఇంటర్సెక్షన్ 5 అవ్వాలి, ఇంటర్సెక్షన్ ఏమవ్వాలి, 5 అవ్వాలి. E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు 5. E1 ఇంటర్సెక్షన్ E2 మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మీన్స్ ఈ రెండింటికి కామన్గా ఏ పాయింట్స్ ఉండకూడదు, కామన్గా పాయింట్స్ ఏమీ ఉండకూడదు. సో అప్పుడు E1 and E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. Therefore E1 and E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అండ్ ఆల్సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ డిస్జాయింట్ ఈవెంట్స్. అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ని డిస్జాయింట్ ఈవెంట్స్ అని కూడా అంటాం, డిస్జాయింట్ ఈవెంట్స్ అని కూడా అంటాం. Therefore now once again, two events E1 and E2 of a sample space S are said to be mutually exclusive if they have no sample points in common. That is, their intersection is 5. Their intersection is 5. These mutually exclusive events are sometimes called as disjoint events. Disjoint events అంటే ఏవైతే ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఉన్నాయో వాటిని ఒక్కొక్కసారి మనం డిస్జాయింట్ ఈవెంట్స్ అని కూడా అంటాం, డిస్జాయింట్ ఈవెంట్స్ అని కూడా అంటుంటాం. Okay, this is mutually exclusive events, mutually exclusive events. Okay,
నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటో చూడండి. 2 events of a sample space whose intersection is phi and whose union is entire sample space are called complementary events. Okay, 2 events in a sample space, 2 events in a sample space whose intersection is phi and whose union is entire sample space are called complementary events. Are called complementary events. అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ ఈ క్యాపిటల్ ఈ ఈజ్ అన్ ఈవెంట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎస్. అంటే ఇందాక శాంపుల్ స్పేస్ చెప్పుకున్నాం కదా, అందులో ఈ అనేది ఒక ఈవెంట్. ఈ అనేది ఒక ఈవెంట్. ఈ అనేది ఒక ఈవెంట్. ఇట్స్ కాంప్లిమెంటరీ ఈజ్ డినోటెడ్ బై ఈ బార్ ఆర్ ఈ కాంప్లిమెంట్. చెప్పాను కదా మీకు. ఈ కాంప్లిమెంట్ అంటే ఏంటి? నాన్ అకరెన్స్. అదేంటి? నాన్ అకరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ స్పేస్ ఉంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనం చెప్పాను మీ సెక్షన్లో ఉన్నారు, ఈ సెక్షన్లో ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి. 50 మెంబర్స్ ఉంటే ఈరోజు ఎంతమంది క్లాస్కి అటెండ్ అయ్యారు అంటే ఒక 40 మెంబర్స్ అటెండ్ అయ్యారు అనుకుంటే దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, అకరెన్స్ ఆఫ్ ఈవెంట్. ఇదేంటంటే అకరెన్స్ ఆఫ్ ఈవెంట్. ఎంతమంది యాబ్సెంట్ అయ్యారు అంటే ఏం చెప్తాము? 10 మెంబర్స్ అని చెప్తాం. యాబ్సెంట్ అయ్యారంటే ఏం చెప్తాము? 10 మెంబర్స్. దిస్ ఈజ్ ద నాన్ సో ఓకే, ఒక శాంపిల్ స్పేస్ తీసుకుందాం. ఆ శాంపిల్ స్పేస్ సపోజ్ మీ సెక్షన్ అనుకుందాం, ఒక సెక్షన్ అనుకుందాం. ఆ సెక్షన్లో ఎంతమంది అని చెప్పుకున్నాము? ఒక 50 మెంబర్స్ ఉన్నారు. ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఇందులో ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే ఏం చెప్పుకున్నాము? 40 మెంబర్స్ అటెండ్ అయ్యారని చెప్పుకున్నాం అనుకోండి. దిస్ ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ అకరెన్స్. దిస్ ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ అకరెన్స్. ఎంతమంది యాబ్సెంట్ అయ్యారంటే ఏం చెప్తాము? 10 మెంబర్స్. దిస్ ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ నాన్ అకరెన్స్. దిస్ ఈజ్ డినోటెడ్ బై ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ బార్. ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ బార్. ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఇక్కడ ఈవెంట్ ఏంటంటే ఈవెంట్ ఆఫ్ అకరెన్స్ 40 మెంబర్స్, నాన్ అకరెన్స్ 10 మెంబర్స్. అంటే దీస్ 40 ఆర్ ప్రెజెంటీస్, వీళ్ళందరూ ప్రెజెంట్ అయ్యారు. దీస్ 10 ఆర్ యాబ్సెంటీస్. దీస్ 10 ఆర్ యాబ్సెంటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇక్కడ 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్ అడుగుతున్నాను. ఈ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్ అంటే ఈ రెండింటికి ఏమైనా ఇంటర్సెక్షన్ ఉంటుందా అంటే వీళ్ళేమో ప్రెజెంట్ అయిన వాళ్ళు, వీళ్ళేమో యాబ్సెంట్ అయిన వాళ్ళు, వీళ్ళిద్దరికి ఇంటర్సెక్షన్ ఏముంటుంది? ఏమీ ఉండదు. సో కాబట్టి దట్ ఈస్ 5. ఇంటర్సెక్షన్ అనేది ఇదే చెప్పుకున్నాను చూడండి. 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ హూజ్ ఇంటర్సెక్షన్ ఈజ్ 5. ఇంటర్సెక్షన్ 5 అవ్వాలి. ఇంటర్సెక్షన్ 5 అవ్వాలి. అండ్ హూజ్ యూనియన్ ఈజ్ ఎంటైర్ శాంపిల్ స్పేస్. ఆ రెండింటికి యూనియన్ చేస్తే అంటే మీన్స్ ఈ యూనియన్ ఈ కాంప్లిమెంట్, ఈ యూనియన్ ఈ కాంప్లిమెంట్ చేస్తే వీళ్ళేమో ప్రెజెంటీస్, వీళ్ళేమో యాబ్సెంటీస్, వీళ్ళందరూ కలిస్తే ఏమవుతుంది? శాంపిల్ స్పేస్ అంటే టోటల్ స్ట్రెంత్ ఆఫ్ దట్ సెక్షన్. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ దట్ సెక్షన్ అంటే ఎంటైర్ శాంపిల్ స్పేస్ వచ్చేసింది. ఓకే, దీస్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. దీస్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. అంటే అదే రాసాం చూడండి. ఈ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ యూనియన్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఓకే, అర్థమవుతుందా? మ్యూట్ చేసుకోవాలమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, అర్థమైంది కదా? వన్స్ అగైన్ చూడండి, ఒక క్లాస్లో ఏం చెప్పుకున్నాము? దిస్ ఈజ్ ద 50 అంటే టోటల్ శాంపిల్ స్పేస్. ఇది వచ్చేసి టోటల్ శాంపిల్ స్పేస్. ఇందులో క్లాస్లో ప్రెజెంట్ అయిన వాళ్ళు 40 మెంబర్స్, యాబ్సెంట్ అయిన వాళ్ళు 10 మెంబర్స్. ఈ ప్రెజెంట్ అయిన వాళ్ళను అకరెన్స్ ఆఫ్ ద ఈవెంట్ అనుకుందాం. దట్ ఈజ్ ఈ 10 మెంబర్స్ యాబ్సెంటీస్ని నాన్ అకరెన్స్ ఆఫ్ ఈ అనుకుందాం. అంటే ఈ కాంప్లిమెంట్, ఈ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్, ఈ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్ ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే ఈ రెండు యూనియన్ చేసామనుకోండి,
యూనియన్ చేస్తే ఏమవుతుంది? ఎంటైర్ శాంపిల్ స్పేస్ అవుతుంది. ఎంటైర్ శాంపిల్ స్పేస్. దీస్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. దీస్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబబిలిటీ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. లెట్ S be a finite sample space. S be a finite sample space. ఇందాకే చెప్పుకున్నాం కదా శాంపిల్ స్పేస్ అంటే ఏంటో. A real valued function P from the power set of S into R is called probability function on S if the following three axioms are satisfied. These three are axioms or probability. Axioms means nothing but properties. Properties of probability. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి axiom of positivity. Axiom of positivity అంటే P of E is greater than or equal to 0. అంటే ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ ప్రాబబిలిటీ వచ్చేసి is greater than or equal to 0 అయితే that is the axiom of positivity. That is the axiom of positivity. ఓకే, నెక్స్ట్ ఏసీ రూమ్లు మ్యూట్ చేసుకోవాలమ్మా, నేను ఆల్రెడీ చేశాను. axiom of certainty. Axiom of certainty. Axiom of certainty అంటే ఏంటి? P of S is equal to 0. అంటే S అంటే here sample space. The probability of sample space is equal to 1. Probability of sample space is equal to 1. Okay, probability of sample space is equal to 1. This is called axiom of certainty. Probability of the event is greater than or equal to 0 అయితే that is the axiom of positivity. Axiom of positivity. Next third one వచ్చేసి axiom of union. Axiom of union. Axiom of union means if E1, E2 are disjoint. ఓకే, axiom of probability. ఇవన్నీ ఏంటంటే ప్రాబబిలిటీ ప్రాబబిలిటీకి ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ వచ్చేసి axiom of positivity. This is P of E is greater than or equal to 0. That means the probability of a event is greater than or equal to 0. This is called axiom of positivity. In this, for any subset E of S and P of S is equal to 0 and the probability of sample space is equal to 1 అవుతే that is the axiom of certainty. Axiom of certainty. ఇప్పుడు axiom of union. Axiom of union అంటే ఏంటంటే if E1 and E2 are disjoint subsets of S. E1 and E2 అనేవి disjoint subsets అయితే, disjoint subsets means ఏంటి? Their intersection is 5. Their intersection is 5. Two events ని మనం disjoint subsets అని చెప్తున్నామంటే మీనింగ్ ఏంటి? దేర్ ఇంటర్సెక్షన్ ఈజ్ 5. దెర్ ఈజ్ నో కామన్ పాయింట్స్. దెర్ ఈజ్ నో కామన్ పాయింట్స్. ఓకే, ఇఫ్ E1 and E2 are disjoint subsets, then P of E1 union E2 is equal to P of E1 plus P of E2. P of E1 plus P of E2. Okay, the image P of E of capital E is called the probability of that event. This is the probability of that event. These are axiom of probabilities. Axioms of probability. So ఇది ఒక్కొక్కసారి క్వశ్చన్ చేస్తుంటారు. సో రైట్ డౌన్ ద axiom of probabilities అన్నప్పుడు ఈ axioms ని మనం చేయాలి. నెక్స్ట్ addition theorem on probability. Addition theorem on probability. So what is the addition theorem on probability? If capital S is a sample space and E1 and E2 are any events in S. S అనేది ఒక sample space. అందులో E1, E2 are any two events. Any two events. Then P of E1 or E2. లేదా దీన్ని ఎలా రాయొచ్చు అంటే P of E1 union E2. P of E1 union E2. సో దీన్ని ఎలా రాయొచ్చు? P of E1 plus P of E2 minus P of E1 intersection E2. Minus P of E1 intersection E2.
This is the addition theorem on probability. Addition theorem on probability. Okay. If capital S is sample space and E1, E2 are events in S, then P of E1 union E2 is P of E1 plus of P of E2 minus P of E1 union intersection E2. This is the addition theorem on probability. మనం ఈ డెఫినేషన్స్ అన్నిటిని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. మీకు ప్రాబబిలిటీ ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. సో ఇన్ దిస్ పేపర్ అంటే ప్రాబబిలిటీ ఈ పేపర్లో మీకు డెఫినేషన్స్ అండ్ ప్రొసీజర్స్ అన్ని పాసిబిలిటీ ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చేయడానికి అన్ని ఆల్ ఆర్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఓకే. సో కాబట్టి ఈ డెఫినేషన్స్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం, తర్వాత ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. దిస్ ఈస్ ద అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. Addition theorem on probability. What is the addition theorem on probability? E1 and E2 are two events in S. Then P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. P of E1 intersection E2. This is the addition theorem on probability. Next, conditional event. కొంచెం కేరింగ్గా వినండి. If E1, E2 are events of a sample space S. ఒక sample space లో E1 and E2 are events. And if E2 occurs after the occurrence of E1, then the event of occurrence of E2 after the event E1 is called conditional event of E2 given by E1. It is denoted by E2 by E1. సో చూడండి, ఈవెంట్ అండ్ E2 అనేవి ఒక శాంపుల్ స్పేస్లో టూ ఈవెంట్స్ అయితే E2 అనే ఈవెంట్ రావాలి అంటే ఇఫ్ E2 అక్కర్స్ ఆఫ్టర్ ద అక్కరెన్స్ ఆఫ్ E1, దెన్ ద ఈవెంట్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ E2 ఆఫ్టర్ ద ఈవెంట్ ఈస్ కాల్డ్ కండిషనల్ ఈవెంట్ ఆఫ్ E1. అంటే ఇక్కడ ఏంటంటే E1 అనే ఈవెంట్ E2 అనే ఈవెంట్ జరగాలి అంటే అంతకంటే ముందు E1 అనే ఈవెంట్ జరిగి ఉండాలి. E2 occurs after the occurrence of E1. అంటే E2 అనే E1 అనే అంటే E2 అనే ఈవెంట్ రావాలి ఎప్పుడు? E1 తర్వాత. E1 తర్వాత E2 అనే ఈవెంట్ జరిగి ఉండాలి అంటే ఆల్రెడీ E1 అనే ఈవెంట్ జరిగి ఉండాలి అనేది ఇక్కడ కండిషనల్. దీన్ని ఎలా చెప్తామంటే, ఇది ఎలా డినోట్ చేస్తామంటే E2 by E1 అని డినోట్ చేస్తాం. E2 by E1 అని డినోట్ చేస్తాం. ఓకే. అంటే ఇక్కడ E2 అనే ఈవెంట్ జరగాలి అంటే అక్కడ E1 అనే ఈవెంట్ కూడా జరిగి ఉండాలి. అంటే ఇక్కడ E1 అనే ఈవెంట్ జరిగిన తర్వాత E2 అనే ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ. దిస్ ఈస్ ద కండిషనల్ ఈవెంట్. దిస్ ఈస్ ద కండిషనల్ ఈవెంట్. ఓకే. ఇక్కడ దీన్ని ఎలా డినోట్ చేస్తాం? E2 by E1. సిమిలర్లీ వీ డిఫైన్ E1 by E2. అంటే ఇక్కడ E1 అనే ఈవెంట్ జరగాలి అంటే ఇక్కడ E2 అనే ఈవెంట్ జరిగి ఉండాలి. E2 అనే ఈవెంట్ తర్వాత E1 అనే ఈవెంట్ జరుగుతుంది. దిస్ ఈస్ ద కండిషనల్ ఈవెంట్. దిస్ ఈస్ ద కండిషనల్ ఈవెంట్. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, టూ కాయిన్స్ ఆర్ టాస్డ్. టూ కాయిన్స్ని టాస్ చేసాం. ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ టూ టైల్స్ గివెన్ దట్ దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ టైల్ ఈజ్ ఏ కండిషనల్ ఈవెంట్. టూ టైల్స్ పడాలి అంటే అంతకంటే ముందు వన్ టైల్, కనీసం వన్ టైల్, అట్లీస్ట్ వన్ టైల్ ఈజ్ ఏ కండిషనల్ ఈవెంట్. అక్కడ వన్ టైల్ అన్న ఉండాలి అనేది ఒక కండిషన్. దిస్ ఈజ్ ద కండిషనల్ ఈవెంట్. దీనికి మనం ప్రాబబిలిటీ చెప్తే ప్రాబబిలిటీ ఆఫ్ కండిషనల్ ఈవెంట్. ఓకే, దాన్నే కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. దీనికే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రాబబిలిటీ చెప్తాం. దీనికే ప్రాబబిలిటీ చెప్తే దాన్ని ఏమంటామంటే కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. కండిషనల్ ప్రాబబిలిటీ అని అంటాం. ఓకే. టూ కాయిన్స్ ఆర్ టాస్డ్. ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ టూ టైల్స్ గివెన్ దట్ దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ టైల్ ఈజ్ ఏ కండిషనల్ ఈవెంట్. దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ టైల్ ఈజ్ ఏ కండిషనల్ ఈవెంట్. దీనికి మనం ప్రాబబిలిటీ చెప్తాం. ఇక్కడ ఎలా చెప్తాము? కండిషనల్ ప్రాబబిలిటీ చెప్తాం. ఎలా చెప్తామంటే, ఇఫ్ E1 and E2 are two events in a sample space S and P of E is not equal to 0, then the probability of E2 after the event E1 has occurred is called the conditional probability of the event E2 given E1. అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే P of E2 by E1. అంటే అక్కడ E2 అనే ఈవెంట్ జరగాలి అంటే అక్కడికి అట్లీస్ట్ ఒక ఈవెంట్ అనే ఈవెంట్ జరిగి ఉండాలి.
దట్ ఈస్ ద కండిషనల్ ఈవెంట్. దానికి ప్రాబబిలిటీ చెప్తే కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. దానికి ప్రాబబిలిటీ చెప్తే కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. P of E2 by E1 is equal to P of E1 intersection E2 by P of E1. Similarly, P of E1 by E2 is equal to P of E1 intersection E2 by P of E2. So this is the conditional probability. Conditional probability. ఇదేంటంటే మీకు షూర్గా అర్థమై ఉండాలి. అర్థమై ఉంటేనే తర్వాత మీరు ప్రాబ్లమ్స్ అంటే ఈజీగా సాల్వ్ చేస్తాం. ఇక్కడ E2 అనే ఈవెంట్ జరిగి ఉండాలి అంటే అట్లీస్ట్ అక్కడ E1 అనే ఈవెంట్ జరిగి ఉండాలి. దట్ ఈస్ ద కండిషనల్ ఈవెంట్. ఆ కండిషనల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ చెప్తే కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీకి ఇది ఫార్ములా P of E2 by E1 is equal to P of E1 intersection E2 by P of E1. అలానే P of E1 by E2, P of E1 intersection E2 by P of E2. This is the conditional probability. This is the conditional probability. Okay. Next, multiplication theorem of probability. Multiplication theorem of probability. In a random experiment, if E1 comma E2 are two events, E1 comma E2 are two events such that P of E1 is not equal to 0 and P of E2 is not equal to 0. అంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో E1 అండ్ E2 అనేవి ఏవైనా టూ ఈవెంట్స్ అయితే అవి రెండు ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే మనం ప్రాబబిలిటీ ఎలా చెప్పుకున్నాం? 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P of E is less than or equal to 1 అని చెప్పుకున్నాం. 0 is less than or equal to P of E is less than or equal to 1 అని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేస్తున్నారు P of E1 is not equal to 0 and P of E2 is not equal to 0. అప్పుడు మల్టిప్లికేషన్ థీరమ్ ఆన్ ప్రాబబిలిటీ ఏమవుతుందంటే P of E1 intersection E2 is equal to P of E1 into P of E2 by E1, or E2 intersection E1 is equal to P of E2 into P of E1 by E2. ఇక్కడేమో E2 by E1, ఇక్కడేమో E1 by E2. Okay, this is the multiplication theorem of probability. Multiplication theorem of probability. Okay, in a random experiment, if E1 comma E2 are any two events, E1 comma E2 are any two events such that P of E1 is not equal to 0 and P of E2 is not equal to 0. అంటే టూ ఈవెంట్స్ ఉంటాయి. ఆ టూ ఈవెంట్స్కి ప్రాబబిలిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ప్రాబబిలిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే సో అబ్జర్వ్ దట్ P of E1 intersection E2 is equal to P of E1 into P of E2 by E1. అలానే సెకండ్ చూడండి, P of E2 intersection E1 is equal to P of E2 into P of E1 by E2. This is the multiplication theorem of probability. Multiplication theorem of probability. Okay. Next one. Compound event. Compound event. When two or more events occur in conjunction with each other, their joint occurrence is called compound event. When two or more events occur in conjunction, so rendu okesari occur in conjunction with each other, rendu, their joint occurrence is called, అంటే కలిసి రావడం, అక్కరెన్స్ కలిసి ఉండడం అక్కడ, ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ఈవెంట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ టూ బాల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ బ్యాగ్, ఏం చేయాలంటే ఒక బ్యాగ్లో నుంచి టూ బాల్స్ని డ్రా చేయాలి. అయితే దట్ బ్యాగ్ కంటైనింగ్, మనం ఏ బ్యాగ్లో నుంచి అయితే టూ బాల్స్ని డ్రా చేస్తున్నాము, దట్ బ్యాగ్ కంటైనింగ్ 4 green, 6 black, 7 white balls. 7 white balls అంటే ఒక బ్యాగ్లో 4 green, 6 black, 7 white balls ఉన్నాయి. అందులో నుంచి మనము 2 balls ను డ్రా చేయాలి. చేసినట్లయితే
టూ బాల్స్ డ్రా చేసినట్లయితే అంటే ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ టూ గ్రీన్ బాల్స్ ఆర్ టూ వైట్ బాల్స్ ఆర్ టూ వైట్ బాల్స్ ఈజ్ ఏ కాంపౌండ్ ఈవెంట్ అంటే దీన్ని ఏమంటామంటే కాంపౌండ్ ఈవెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ టూ బాల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ బ్యాగ్, that bag containing 4 green, 6 black, 7 white balls. The event of drawing అంటే 2 green balls కానీ 2 white balls కానీ డ్రా చేయాలి అనే ఈవెంట్ ఏమంటామంటే కాంపౌండ్ ఈవెంట్. ఇన్ దట్ బ్యాగ్ 2 or more events, that means 4 green, 6 black, 7 white occur in conjunction. అయితే ఒకదానితో కలిసి అక్కడ కంజంక్షన్ అయింది. దేర్ జాయింట్ అకరెన్స్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ఈవెంట్. అంటే టూ బాల్స్ అందులో 2 గ్రీన్ బాల్స్ కానీ 2 వైట్ బాల్స్ కానీ డ్రా చేయడం అనే దాన్ని కాంపౌండ్ ఈవెంట్ అంటారు. కాంపౌండ్ ఈవెంట్ అని మనం అంటాం. ఓకే, సారీ ఓకే, దీస్ ఆర్ సో వన్స్ అగైన్ ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. అండ్ ఈవెంట్ ఇన్ ఏ ట్రయల్ దట్ కెనాట్ బి ఫర్దర్ స్ప్లిట్. ఒక ఈవెంట్ అనేది అది ఎలా ఉండాలంటే ఫర్దర్ స్ప్లిట్ లేకుండా ఉండాలి. ఉంటే దట్ ఈవెంట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఈవెంట్ ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్. సో శాంపిల్ స్పేస్ ఏం చెప్పుకున్నాము? శాంపిల్ స్పేస్ని క్యాపిటల్స్తో డినోట్ చేస్తాము. సో ఏం చెప్పుకున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. 2 కాయిన్స్ టాస్ చేశాను. 2 కాయిన్స్ టాస్ చేస్తే there are possible simple events వచ్చేసి 4 వస్తుంది. The set of all possible simple events is called a sample space. The set of all possible simple events is called a sample space. Yes, this is the sample space. If an event capital E 2 heads or 2 tails అంటే ఒక ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్ ఏంటంటే 2 heads కానీ 2 tails కానీ అపీర్ అవ్వాలి. 2 heads కానీ 2 tails కానీ అపీర్ అవ్వాలి. అంటే అదేంటి? ఇది అవుతుంది. ఆ సెట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. HT. యాక్చువల్లీ వీ కెన్ సే దిస్ ఈజ్ ఫ్రమ్ దిస్. అంటే ఆటోమేటిక్గా దీన్ని ఎలా రాయొచ్చు మనం? క్యాపిటల్ ఈ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్స్ అని రాయొచ్చు. ఓకే, అదే రాసాం. క్లియర్లీ ద ఎలిమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ ఈ ఆర్ సింపుల్ పాయింట్స్. ఇవేంటంటే ఇందులోని సింపుల్ పాయింట్స్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని రాస్తున్నాం. సో దిస్ ఈస్ ద శాంపిల్ స్పేస్. అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, దట్ మీన్స్ దేర్ ఇంటర్సెక్షన్ ఈజ్ 5. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ disjoint events. Their intersection is 5. కాంప్లిమెంటరీ. ఇంటర్సెక్షన్ 5 అవ్వాలి. యూనియన్ ఎంటైర్ శాంపిల్ స్పేస్ అవ్వాలి. యూనియన్ ఎంటైర్ శాంపిల్ స్పేస్ అవ్వాలి. దట్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఓకే, దీస్ ఆర్ axioms of probability. Axiom of positivity అంటే is greater than or equal to 0. Certainty అంటే is equal to 0. Union అంటే P of E1 union E2 is equal to P of E1 plus P of E2. In this case, these two events are disjoint events. Disjoint events means their intersection is 5. And addition theorem of probability. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్లో నేర్చుకుని ఉంటారు. P of E1 E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. And conditional event. E2 అనే ఈవెంట్ జరగాలి అంటే అక్కడ అట్లీస్ట్ వన్ ఈవెంట్ E1 అనే ఈవెంట్ జరిగి ఉండాలి అనేది కండిషన్ అయితే దిస్ ఈజ్ కండిషనల్ ఈవెంట్. మనం దీనికి కానీ ప్రాబబిలిటీ చెప్తే దిస్ ఈజ్ ద కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములా P of E1 intersection E2 by P of E1 or P of E1 intersection by అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే ఇలా రాస్తేనేమో మీనింగ్ ఏంటంటే E2 అనే ఈవెంట్ జరగాలి అంటే అక్కడ E1 అనే ఈవెంట్ జరిగి ఉండాలి. ఇలా రాస్తే మీనింగ్ ఏంటంటే E1 అనే ఈవెంట్ జరగాలంటే అక్కడ అట్లీస్ట్ E2 అనే ఈవెంట్ జరిగి ఉండాలి. దీస్ ఆర్ కండిషనల్ ఈవెంట్స్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ కండిషనల్ ఈవెంట్. This is the multiplication theorem on probability. Multiplication theorem of probability. Okay. And also compound events.
అంటే మనము ఒక బ్యాగ్లో దెర్ ఆర్ 2 ఆర్ మోర్ ఈవెంట్స్ అక్కర్ ఇన్ కంజంక్షన్ విత్ ఈచ్ అదర్. అయితే ది జాయింట్ అకరెన్స్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ఈవెంట్. ది జాయింట్ అకరెన్స్ ఈజ్ కాల్డ్ దెర్ ఆర్ 3 ఆర్ మోర్ ఓకే, దేర్ జాయింట్ అకరెన్స్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ఈవెంట్. అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా, 2 గ్రీన్ బాల్స్ ఆర్ 2 వైట్ బాల్స్ ఈజ్ ఏ కాంపౌండ్ ఈవెంట్. ఓకే,